ధర్మస్థల తవ్వకాల్లో ఆధారాలు బయటపడుతున్నాయి. 6వ స్థలంలో తవ్వకాలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఎముకలు, పుర్రె, అస్థిపంజరం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. హిటాచీ యంత్రాన్ని ఉపయోగించి తవ్వకాలు చేస్తున్నారు. గంటన్నర పాటు తవ్వకాలు జరిపారు. దీంట్లో మానవ అవశేషాలు లభ్యమయ్యాయి. ఇక ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు అధికారులు. ఆధారాల లభ్యంపై ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు సిట్ చేయలేదు. ఆధారాలు లభ్యమవుతుండడంతో 6వ స్థలంలో మరింత లోతుగా తవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. స్థలాన్ని మరింత జాగ్రత్తగా ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. నేత్రావతి నదికి సమీపంలో 1 నుంచి 8 స్పాట్లున్నాయి. రహదారికి సమీపంలో 9 నుంచి 13వ స్థలాలకు రెడ్ మార్కింగ్ చేశారు. రహదారికి పక్కన ఉన్న 9వ స్థలం నుంచి కీలక ఆధారాలు లభ్యమవుతాయని సిట్ అధికారుల ముందు విజిల్ బ్లోయర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. 6వ స్థలంలోని ఎముకలు, పుర్రెలు లభ్యం కావడంతో మున్ముందు తవ్వకాల్లో మరిన్ని ఆధారాలు బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఈ అంశం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం దిగ్భ్రాంతికర ఈ ఆరోపణలకు అంశానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ బృందంలో ఫోరెన్సిక్, అలాగే వైద్య నిపుణులు, రెవెన్యూ విభాగం అధికారులు, మరోవైపు పోలీసు అధికారులు అంతా కూడా జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం కొనసాగిస్తున్న తవ్వకాల్లో 6వ స్పాట్లో అస్థిపంజరం, ఎముకలు లభ్యమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఈ అంశాన్ని మాత్రం ఇప్పటివరకు సిట్ అధికారుల బృందం మాత్రం ధృవీకరించిన పరిస్థితి. మొత్తం వ్యవహారాన్ని చాలా గోప్యంగా, చాలా గుట్టుగా చేస్తున్నారు. ఎవరిని కూడా అక్కడికి అనుమతించట్లేదు. పూర్తి తవ్వకాలన్నింటి కూడా వీడియో ఫుటేజ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతానంతా కూడా సిట్ అధికారుల బృందం అక్కడికి ఎవరిని రానివ్వకుండా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని తవ్వకాలు జరుపుతున్నారు. పశ్చిమ కనుమల్లోని అడవుల్లో దాదాపు 1/2 కిలోమీటర్ లోపల దాకా చొచ్చుకొని వెళ్ళి నేత్రావతి నది ఒడ్డున ఈ తవ్వకాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మా సీనియర్ కరెస్పాండెంట్, మా ఢిల్లీ కొలీగ్ శివ నాతో జాయిన్ అవుతున్నారు. శివ, నేత్రావతి నది పరిసర ప్రాంతాల్లో తవ్వకాల్లో ఎముకలు, పుర్రెలు 6వ పాయింట్ దగ్గర లభ్యమైనట్టుగా సమాచారం అందుతోంది. ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ దిగ్భ్రాంతికర అంశానికి సంబంధించి దక్షిణ కన్నడ జిల్లాలో తవ్వకాల్లో ఎలాంటి పురోగతి సాధిస్తున్నారు అధికారులు? ప్రధానంగా కర్ణాటకలోని ధర్మస్థల తవ్వకాల్లో జరుగుతున్న తవ్వకాల్లో ఆధారాలు అనేది ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 6వ స్థలంలో తవ్వకాలను ప్రారంభించిన కొద్దిసేపటికే ఎముకలు, పుర్రె, అస్థిపంజరాలు లభ్యమైనట్టుగా కూడా తెలుస్తుంది. హిటాచీ యంత్రాన్ని ఉపయోగించి తవ్వకాలు జరుగుతున్నాయి. గంటన్నర పాటు జరిపిన తవ్వకాల్లో మానవ అవశేషాలు లభ్యమైనట్లుగా చెప్తున్నారు. ఇక ఆధారాలు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు సిట్ అధికారులు. ఆధారాల లభ్యతపై ఎలాంటి అధికారిక ప్రకటన అనేది సిట్ చేయడం లేదు. ఆధారాలు లభ్యం అవుతూ ఉండడంతో 6వ స్థలంలో మరింత లోతుగా తవ్వాలనేది నిర్ణయిస్తున్నారు. స్థలాన్ని మరింత జాగ్రత్తగా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. నేత్రావతి నదికి సమీపంలో 1 నుంచి 8 స్పాట్లు, రహదారికి సమీపంలో 9 నుంచి 13వ స్థలాలకు రెడ్ మార్క్ అనేది వారు విధించారు. రెడ్ మార్క్ తీశారు. రహదారికి పక్కనే ఉన్న 9వ స్థలం నుంచి కీలక ఆధారాలు లభ్యం అవుతాయంటూ కూడా సిట్ అధికారులు ముందు విజిల్ బ్లోయర్ చెప్పినట్లుగా సమాచారం అవుతోంది. ఇక 6వ స్థలంలోనే ఎముకలు, పుర్రె లభ్యం కావడంతో మున్ముందు తవ్వకాల్లో మరిన్ని ఆధారాలు బయటపడే ఛాన్సెస్ కనిపిస్తుంది. అయితే మొత్తం 1998 నుంచి 2014 వరకు మధ్యలో 100 మందికి పైగా ఇటు మహిళలు కానీ, ఇటు బాలికలు, మరోవైపు మీరు ఎవరైతే ఉంటారో భిక్షాటన చేసేవారు, వీరందరినీ కూడా హత్య చేసి అక్కడే పాతి పెట్టినట్టుగా కూడా 100 మంది పైగా పాతి పెట్టినట్టుగా ఎవరైతే శానిటేషన్ కార్మికుడు ఉన్నారో, పారిశుద్ధ్య కార్మికుడు తానే స్వయంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం, తర్వాత దీన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ మృతదేహాలన్నీ కూడా అంటే దాదాపు చాలా సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మృతదేహాలు దొరకడం కష్టంగా మారుతున్న నేపథ్యంలోనే DNA టెస్ట్ ద్వారా వీరి మృతదేహాలు ఎవరి అనేది వివరాలను సేకరించే పనులను సిట్ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తున్నారు, DNA టెస్ట్ చేపిస్తూ ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో హత్యలోనికి ఎవరున్నారు ఏంటి అనేది కూడా వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రెసిడెంట్ ఈ తవ్వకాలన్నీ కొనసాగుతున్నాయి. మొత్తం 15 సైట్లలో ఈ మృతదేహాలను పాతి పెట్టినట్టుగా కూడా పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు. ఒక్కొక్క సైట్ లో 2 నుంచి 5 మృతదేహాలను పాతి పెట్టినట్టు కూడా చెప్తున్నారు. ఇంకా 13 సైట్లు అత్యధికంగా పాతి పెట్టినట్టుగా పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు. దానికి సంబంధించి తవ్వకాలు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న ఈ రోజు ఈ మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు
ఒక మహిళకు సంబంధించిన బ్లౌజ్, అలాగే ఇటు పాన్ కార్డు, మరోవైపు ఒక వ్యక్తికి సంబంధించిన ఏటీఎం కార్డు లభించిన మృతదేహం, మగ ఆడ అనేది స్త్రీ పురుషుల మృతదేహం అనేది కాబట్టి వారు దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనులు నిమగ్నమై ఉన్నారు. ఇక ఈ రోజు పుర్రె ఎముకలు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి రైట్ శివ, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దర్యాప్తులో అలాగే ఈ తవ్వకాల్లో బయటపడ్డ మొదటి ఆధారాలుగా ఇవి మనం చెప్పుకునే సందర్భం కనబడుతోంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఇక ఫోరెన్సిక్ అధికారులు తేల్చబోతున్నారా? ఈ దర్యాప్తులో భాగంగా దొరికిన ఎముకలు కానీ పుర్రెలు కానీ అవి నిజంగా అక్కడ పాతిపెట్టిన అవశేషాలకు సంబంధించినవా కావా అనే అంశాన్ని ఫోరెన్సిక్ అధికారుల బృందం నిర్ణయించే ఛాన్స్ ఉందా? ఇప్పుడు వాళ్ళే కీలకంగా మారబోతున్నారా? రైట్, డెఫినెట్ గా డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి టెస్ట్ చేయాలనేది ప్రధానంగా భావిస్తున్నారు అధికారులు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలతో సిట్ దర్యాప్తు బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. త్రవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయి. నిన్న త్రవ్వకాలు కొనసాగుతున్న సమయంలో వర్షం పడుతున్న నేపథ్యంలో వర్షం ఆటంకం కలిగించినప్పటికీ త్రవ్వకాలు చేపడుతూ ఉన్నారు. నిన్న ఎవరైతే బాధ్యత కార్మికులు ఉన్నారో ఎక్కడెక్కడ శవాలను పాటు పెట్టారనేది అతనికి తెలుసు కాబట్టి అతని సమక్షంలోనే ఈ త్రవ్వకాలని కొనసాగుతున్నాయి. ఈ హిటాచి యంత్రం ఏదైతుందో ఆ యంత్రం సహాయంతో త్రవ్వకాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఒక బ్లౌజ్ దొరకడం కానీ, ఇటు మరోవైపు ఇటు పాన్ కార్డు, ఏటీఎం కార్డు దొరికిన వాటి వివరాలు ఆధారంగా ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి డిఎన్ఏ టెస్ట్ ద్వారా వివరాలు సేకరించే పనిలో సిటీ ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ చాలా గోప్యంగా ఈ తవ్వకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైట్, అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి చాలా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారుల బృందం ఈ ఆధారాలు లభించినట్టుగా కానీ, లేక తదుపరి తవ్వకాలకు సంబంధించి కానీ, మిగతా దర్యాప్తు అంశాలకు సంబంధించి కానీ ఇప్పటివరకైతే చాలా గోప్యంగా సాగిస్తున్న క్రమం మనకు కనబడుతోంది. కానీ ఇప్పుడు ఏ అంశానైనా సిట్ అధికారులు అధికారికంగా ధృవీకరించినట్టే అనుకోవచ్చా మనం, లేదా త్వరలో ఈ అంశాలను వెల్లడించే ఛాన్స్ ఉందా? సో సిట్ ఏం చేయబోతోంది? అత్యంత గోప్యంగానే ప్రెసిడెంట్ ఈ దర్యాప్తు కానీ త్రవ్వకాల కార్యక్రమం కానీ ఏదైతే అస్థిపంజరాలు దొరికినాయని చెప్తున్నారు, పుర్రెలు కానీ ఎముకలు, ఇదంతా అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. అదొక నిర్ధారణ జరిగిన తర్వాత డిఎన్ఏ ద్వారా మొదటి పరీక్ష జరిగిన తర్వాత దానికి సంబంధించి అధికారిక ప్రకటన డెడ్ బాడీ ఎవరి ఎన్ని రోజుల క్రితం ఈ పూడ్చిపెట్టారు అనేది కూడా ప్రధానంగా. రైట్ శివ, ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒక అప్డేట్ అందుతోంది. తప్పిపోయిన వైద్య విద్యార్థిని అనన్య భట్ తల్లి సుజాత భట్ తరపు లాయర్ మంజునాథ్ ఒక పత్రికా ప్రకటనలో ఎముక దొరికినందుకు తాను సంతోషంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎస్, ఆ స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. మంజునాథ్ ఎన్ పేరుతో ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయింది. స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. తాను ఈ ఎముకలు దొరికినందుకు సంతోషంగా ఉన్నానని, ఒక్కొక్క ఎవిడెన్స్ దొరుకుతున్న నేపథ్యంలో ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది. త్వరలోనే అనేక అంశాలు బయటకు వస్తాయంటూ చెప్తున్న పరిస్థితి. మంజునాథ్ ఎన్ పేరుతో ఆ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ వైరల్గా మారుతుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా మనం అధికారికంగా ధృవీకరించలేం, కేవలం వైరల్గా మారుతున్న అంశాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. ఇదే మంజునాథ్ ఎన్ పేరుతో ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో వచ్చినటువంటి నిన్న స్టేట్మెంట్ కూడా 1 నుంచి 13 పాయింట్ల వరకు ఎన్నెన్ని డెడ్ బాడీలు దొరికాయనే అంశాన్ని కూడా ఇదే ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. నిన్నంతా కూడా అది వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా కూడా మరొక స్టేట్మెంట్ వచ్చింది, మనం చూడొచ్చు. మంజునాథ్ ఎన్ పేరుతో వచ్చినటువంటి స్టేట్మెంట్ ముఖ్యంగా ఈమె 2003లో మెడికో ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ మృతికి సంబంధించి ఆమె తల్లి చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తిరిగి కేసును రీఇన్వెస్టిగేషన్ చేయాలంటున్న ఆమె తల్లి సుజాత భట్కు అటార్నీగా అడ్వకేట్ జనరల్గా వ్యవహరిస్తున్నారు మంజునాథ్. ఆయన పేరుతోనే వచ్చింది స్టేట్మెంట్. కన్నడలో ఉంది, మీరు చూడొచ్చు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో ఇదొక కొత్త అప్డేట్ ఈ అంశానికి సంబంధించి. అయితే ప్రస్తుతం కన్నడ నాట కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం సంచలనంగా మారుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఎస్ శివ, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సిట్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ ఏదైతే ఉందో కేవలం డీజీ స్థాయి నేతృత్వం కాదు, ఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారులు కూడా దాదాపు లోపలికి నడుచుకుంటూ వెళ్ళి పరిస్థితులు అనుకూలంగా లేకున్నా గత 3-4 రోజులుగా దర్యాప్తు సాగుతుంది, తవ్వకాలు సాగుతున్నాయి. అంటే ఈ తవ్వకాల్లో, ఈ పరిశోధనలో నిజంగా ఆ ఫిర్యాదుదారుడు, ఆ విజిల్ బ్లోయర్గా మారిన ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన అంశాలకు బలం చేకూరే ఎవిడెన్సెస్ దొరుకుతాయనుకోవచ్చా? ఏం జరుగుతుంది, ఎలాంటి చర్చ జరుగుతుంది, ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఎలాంటి అబ్జర్వేషన్ ఉంది?
డెఫినెట్ గా కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలతో ఒక ప్రత్యేక శిక్షణ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దానికి మహంతిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ దర్యాప్తు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలు ఈ మరణాల వెనుక, హత్యల వెనుక ఎవరున్నారు అనేది ప్రధానంగా ఆరా తీసే పనిలో, దర్యాప్తు కంప్లీట్ చేసి అధికారికంగా ప్రకటించే పనిలో కర్ణాటక ప్రభుత్వం ఈ నేపథ్యంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వేగంగా వారు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అనేక మంది వారి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు, చాలా మంది తప్పిపోయారని కంప్లైంట్ ఇచ్చిన వారు కానీ, దూరమైన వారు కానీ, వారందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కొంతమంది ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే ఈ దర్యాప్తు ప్రారంభించారు, ఈ కేసు అనేది బయటకు వచ్చిన పార్టీ అధికారులు బట్టి పోలీసులు కంప్లైంట్ చేయడం కానీ, 100 మందికి పైగా మహిళలు కానీ, అనేది ఇటు బాలికలు ఎవరైతే ఉన్నారో వారు కానీ, ఇటు భిక్షాటన చేయడానికి వెళ్ళిన వాటిని హత్య చేయడం కానీ, అటువంటి వారిపై అత్యాచారానికి పాల్పడడం, ఎంత చేసి అత్యాచారం చేసి చంపి చేసిన హత్య చేసిన తర్వాత వారిని పాల్పెట్టడం, ఇదంతా కూడా పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు సమాచారం నేపథ్యంలో ఇది కర్ణాటక ప్రభుత్వం తీసుకువెళ్ళింది. ప్రభుత్వం సీరియస్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసు పూర్వపరాలు కానీ అసలు దర్యాప్తు అనేది కీలకంగా మారిన నేపథ్యంలో దీన్ని మొత్తం లోతైన దర్యాప్తు నిర్వహించి దీనికి సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించాలని కూడా కర్ణాటక ప్రభుత్వం సిట్ దర్యాప్తు బృందానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి ఎవరైతే వారి కుటుంబ సభ్యులను కోల్పోయారో వారందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఏమైనా దొరకొచ్చేమైనా కోణంలో కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఫిర్యాదు చేశారు. వారందరూ కూడా ఇప్పుడు సిటీ బృందాన్ని కలుసుకున్నట్లు కూడా తెలుస్తోంది. వారిని కలిసి వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఎవరైతే ఎప్పుడు తప్పిపోయారో, ఎందుకు వారి కుటుంబం ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఏంటి అనేది, వారి ఆధారాలను కూడా, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, వారి డీటెయిల్స్ అన్ని కూడా సిటీ బృందానికి అక్కడ స్థానిక మన పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. వారి ఇచ్చే ఆధారాల మేరకు ఇప్పుడు డెడ్ బాడీస్ అనేది ఇప్పుడు ఒక పుర్రె, ఎముకలు, అస్థిపంజరాలు మాత్రం దొరుకుతున్న నేపథ్యంలో డిఎన్ఏ టెస్ట్ నిర్వహించిన తర్వాత డిఎన్ఏ ఎవరైతే అనుమానితులు వచ్చి అనుమానం కంప్లైంట్ చేశారో వారి డిఎన్ఏ కూడా తీసుకుని టెస్ట్ చేసిన తర్వాత వారు కాదనేది తెలిసే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. ఏదైతే పుర్రె కానీ, అస్థిపంజరాలు, ఎముకలు దొరుకుతున్నాయో అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన వారికి అక్కడ దొరికిన ఆధారాలు, పాన్ కార్డు కానీ, ఏటీఎం కార్డు కానీ దొరికాయో వాటిని మిస్ అవుతుందా లేదని చూసిన తర్వాత దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇటు కర్ణాటక ప్రభుత్వం కానీ, ఇటు సిట్ బృందం కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది వాస్తవానికి ఆ ప్రాంతంలో దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించి 3 రోజులుగా ఎలాంటి పురోగతి లేదు. కానీ ఇవాళ 6వ ప్లేస్లో పుర్రె ఎముకలు దొరికినట్టుగా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మనం పెట్టిన పోల్లో ఇంకా తవ్వితే మహిళల మృతదేహాలు బయటపడతాయంటే దాదాపు 91% మంది అవునని పెడుతున్నారు, 9% మంది కాదు అని పెడుతూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి, పోల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఎస్, మొత్తం మీద ధర్మస్థలలో జరుగుతున్న ఈ తవ్వకాలకు సంబంధించి ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి సూచన మేరకు 6వ స్థానంలో ప్రస్తుతం తవ్వకం జరిగినప్పుడు అక్కడ పుత్తూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ స్టెల్లా వర్గీస్, సిట్ ఎస్పీ జితేంద్ర కుమార్ ఆ ప్రాంతంలో ఉన్నారు. అలాగే ఆ పనిని పూర్తిగా వాళ్ళే డైరెక్షన్ చేశారు. సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి, డిఐజీ, అలాగే ఎంఎన్ అనుచేత్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటున్నట్టుగా సిట్ వర్గాలు చెప్తున్నాయి. భూమి తవ్వుతుండగా నీటి ఊట వస్తుంది, నీరు బయటకు వస్తుంది. నీటిని క్లియర్ చేయడానికి డీజిల్ పంపును కూడా అక్కడ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. తవ్వే యంత్రాన్ని కూడా అడవిలోకి తీసుకెళ్లారు. వాస్తవంగా ప్రాంతంలో కంప్లీట్గా విషసర్పాలు ఎదురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ నీళ్లలో, నీటి ఊటల్లో జలగలు, విషసర్పాలు లేదా ఇతర విషపూరిత కీటకాలు కూడా బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ధర్మస్థల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వరుసగా 3వ రోజు ఈ కేసుకు సంబంధించి, నేరానికి సంబంధించి ఖననం చేయబడ్డారని భావిస్తున్న మృతదేహాన్ని తవ్వే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే 6వ పాయింట్ దగ్గర ప్రస్తుతం ఈ ఆనవాళ్లు లభించినట్టుగా చెప్తున్నారు. ఈ ఆనవాళ్లకు సంబంధించి ఇప్పుడు అనేక ఆసక్తికర అంశాలు అయితే బయటపడుతున్నాయి. కానీ ఆ ప్రాంతంలో అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయని చెప్తున్నారు స్పాట్ నెంబర్ 6లో. సో ఆ రకంగా సిట్ ప్రస్తుతం ఈ అంశాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇక ఈ ప్రాంతంలో అక్కడ ఆ వ్యక్తి చెప్పినట్టుగా మరింత ముందుకెళ్తే కనుక ఇంకా ఏ అంశాలు బయటపడుతున్నాయి. ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ కీలకంగా మారబోతుంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే 1998 నుంచి 2014 మధ్య ఆ ప్రాంగణంలో మహిళలు, మైనర్ల మృతదేహాలను బలవంతంగా ఖననం చేసి దహనం చేశారని వాళ్ళు చాలామంది లైంగిక వేధింపులకు గురైనట్టు ఆరోపణలున్నట్టుగా
ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఇప్పుడు ఈ సంచలనాత్మకమైనటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతోంది. నిజంగా ఆ ప్రాంతంలో అంతటి సామూహిక హత్యాకాండ జరిగిందా, అసలు ఏం జరిగింది, ఈ తవ్వకాలను బట్టి దొరుకుతున్న అవశేషాలను బట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో సిట్ దర్యాప్తు ఎంతవరకు పారదర్శకంగా సాగుతుందనేది కూడా కొంత అనుమానాస్పదంగా కనబడుతుంది. ఎందుకంటే సిట్ దర్యాప్తు వహిస్తున్నటువంటి ప్రణబ్ మహంతిని కూడా కేంద్ర సర్వీసులకు పంపుతారంటూ వార్తలు వస్తున్నాయి. కొత్త అధికారిని నియమించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఏం జరుగుతుంది? అయితే ఇప్పుడు దొరికిన అస్థిపంజరానికి ఆ ఎముకలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ FSL ఇచ్చే రిపోర్ట్ చాలా కీలకంగా మారబోతుంది. ఆ రిపోర్ట్ కనుక ఈ వ్యక్తి చెప్పిన, సాక్షి చెప్పిన ఆధారాలకు, నమూనాలకు సరిపోల్చుకుంటే నిజంగా చంపబడింది, అత్యాచారం చేయబడి లైంగిక వేధింపులకు గురై హత్య గావించబడ్డ వ్యక్తులైతే కనుక ఇక వరుసగా 6వ పాయింట్ నుంచి వరుసగా తవ్వుకుంటూ పోతే నేత్రావతి నది ఒడ్డు నుంచి ఇంకా హైవే వరకు కూడా పూర్తిగా ఎన్ని డెడ్ బాడీస్ ఉంటాయి, ఈ దశాబ్దాల కాలంలో ఎంతమంది చంపబడ్డారు ఏంటనేది తేలబోతుంది. ఈ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు, ఆ వ్యక్తి చెప్తున్న సూచనలు నిజమా కాదా ఏంటనేది తేలబోతుంది. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఈ ధర్మస్థలకు సంబంధించినటువంటి దిగ్భ్రాంతికర ఘటనలకు సంబంధించిన అంశం ఇప్పుడు కేవలం కన్నడ నాటే కాదు, యావత్ దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎంతో పవిత్రంగా, ఎంతో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా భావించే పశ్చిమ కనుమల్లోని ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ హత్యాకాండాలకు సంబంధించి, ఈ రహస్యాలకు సంబంధించి చాలా అంశాలు ఛేదించే అవకాశం తొందరలోనే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 6వ ప్లేస్కు సంబంధించిన అవశేషాలు బయటపడంతో ఇక దానికి సంబంధించి దర్యాప్తు అధికారులు అయితే ముందడుగు వేసినట్టుగానే కొంత కనబడుతుంది, కొంత పురోగతి సాధించినట్టు కనబడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కీలకంగా మారే ఛాన్స్ ఉంది.